హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెప్పవన్ బోడా. ఇవాల్టి స్పెషల్ హైదరాబాదీ రెడ్ చికెన్ కర్రీ. ఫ్రెండ్స్, ఈ చికెన్ కర్రీని ఎక్కువగా రంజాన్ స్పెషల్గా ప్రిపేర్ చేస్తారు చాలా మంది ముస్లిమ్స్. కానీ ఒక రెస్టారెంట్లో ప్రిపేర్ చేసే అథెంటిక్ హైదరాబాదీ రెడ్ చికెన్ కర్రీని సరైన మెజర్మెంట్స్తో చాలా క్లారిటీగా ఎవరు నిజంగా ఎక్స్ప్లెయిన్ చేసి రెసిపీ చేయలేదు. అందుకని మన ఛానల్ వ్యూవర్స్ అందరి కోసం ఒక అద్భుతమైన చికెన్ రెసిపీని చెప్తాను. ఈ చికెన్ కర్రీని నేను స్వయంగా ప్రిపేర్ చేసి టేస్ట్ చేశాను. ఎక్కువగా ఎప్పుడు కూడా నేను తయారు చేసిన రెసిపీస్ తినను, కానీ చాలా రోజుల తర్వాత ఈ రెడ్ చికెన్ తో లంచ్ చేశాను మా రెస్టారెంట్లో. ఇంకా ఈ చికెన్ కర్రీని తిన్న కస్టమర్స్ అయితే టేస్ట్ అదిరిపోయింది చెప్పని, చాలా బాగుంది, చాలా అథెంటిక్ గా ఉందని రివ్యూస్ ఇచ్చారు. రెడ్ కలర్ లో కలర్ఫుల్ గా ఉంటుంది ఈ కర్రీ. ఎగ్జాక్ట్ గా నేను చెప్తున్న కొలతలతో ప్రిపేర్ చేయండి. సో ఇంకా చాలా ఆలస్యం అయిపోయింది ఫ్రెండ్స్. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో కింద ఉన్న లైక్ బటన్ ప్రెస్ చేసేయండి ప్లీజ్, సపోర్ట్ మీ. ఇంకా కర్రీ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా చికెన్ని మ్యారినేషన్ చేసే ప్రాసెస్ చూద్దాం. ఈ రెడ్ చికెన్ కర్రీకి మ్యారినేషన్ ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్. ఒక కడాయిలో 3 kg చికెన్ తీసుకోండి. ఈ చికెన్ని స్కిన్ తో అయినా పర్లేదు, స్కిన్ లెస్ అయినా పర్లేదు. ఇప్పుడు ఈ చికెన్ ముక్కల మీద నుండి మీ టేస్ట్ కి తగ్గట్టు సాల్ట్ వేయండి. ఈ సాల్ట్ ని 1-2 సార్లు చెక్ చేసుకొని వేసుకోవచ్చు, అందుకని కొంచెం తక్కువగానే వేసుకోండి. ఈ రెడ్ చికెన్ కర్రీ గ్రేవీ మంచి టేస్ట్ కోసం 500 గ్రాముల పెరుగు వేసుకొని నైస్ గా చాప్ చేసుకున్న 1/2 కప్ల కొత్తిమీర చల్లేసుకొని, అలాగే పెద్దగా చాప్ చేసుకున్న పుదీనా ఆకులు చల్లేసుకోండి. పెరుగు, కొత్తిమీర, పుదీనా వేసిన తర్వాత ఓ 3 టేబుల్ స్పూన్ల టమాటో కిచాప్ వేసుకోండి. ఫ్రెండ్స్, ఈ టమాటో కిచాప్ కి బదులుగా ఓ 500 గ్రామ్స్ టమాటోని గ్రైండ్ చేసి ప్యూరీ కూడా వేసుకోవచ్చు, ఇది ఆప్షనల్. ఇప్పుడు 1.5 టేబుల్ స్పూన్ల చిల్లీ సాస్ వేసుకోండి. ఫ్రెండ్స్, ఈ కర్రీలో మనం ఎక్కడ కూడా గ్రీన్ చిల్లీస్ వాడడం లేదు, అందుకని చిల్లీ సాస్ని దాదాపు 1/2 కప్ వరకు వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. టమాటో కిచాప్, గ్రీన్ చిల్లీ సాస్ వేసిన తర్వాత ఓ 2 టేబుల్ స్పూన్ల టర్మరిక్ పౌడర్ చల్లేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ చల్లేసుకోండి. ఫ్రెండ్స్, ఈ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ కూడా చాలా ఇంపార్టెంట్ ఈ కర్రీకి అని గుర్తుంచుకోండి. దాదాపు 200 గ్రాముల ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోండి. మనం ఈ కర్రీలో ఆనియన్స్ని కూడా యూజ్ చేయడం లేదు, జస్ట్ ఓ 200 గ్రాముల ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తే సరిపోతుంది. ఫ్రైడ్ ఆనియన్స్ వేసి ఓ 200 గ్రామ్స్ హోమ్ మేడ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఓ 250 ml వెజిటబుల్ ఆయిల్ ఈ కారం మీద నుండి వేయండి. ఇలా ఆయిల్ కారం మీద నుండి వేయడం వలన రెడ్ కలర్లో ప్రాసెస్ వచ్చేస్తుంది. కానీ మనం చికెన్ మ్యారినేషన్ స్టార్టింగ్లో పెరుగు వేయడం వలన పూర్తి రెడ్ కలర్లో ప్రాసెస్ రాదు, కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. అందుకని 1/2 కప్ల కొరియాండర్ పౌడర్ చల్లేసుకొని రెడ్ కలర్ కోసం మాత్రమే కొద్దిగా ఆరెంజ్ రెడ్ ఫుడ్ కలర్ వేసుకోండి. ఈ ఫుడ్ కలర్ అనేది పూర్తిగా ఆప్షనల్ అని గుర్తుంచుకోండి. రెడ్ కలర్ వేసి మీ హ్యాండ్తోనే మసాజ్ చేస్తున్నట్టుగా నెమ్మదిగా ఓ 5 నిమిషాల పాటు ఈ చికెన్ మ్యారినేషన్ కలర్ఫుల్గా రెడ్ కలర్లో వచ్చేంత వరకు కలుపుకోండి. ఫ్రెండ్స్, ఒక విషయం గుర్తుంచుకోండి, ఈ చికెన్ మ్యారినేషన్ని ఎంత బాగా కలిపితే అంత అద్భుతమైన టేస్ట్తో వస్తుంది ఈ కర్రీ. ఒకవేళ మీరు హ్యాండ్ యూజ్ చేయకుండా గంటె పెట్టి కలపడం వలన సరిగా మసాలా ముక్కలకి పట్టుకోదు. మరియు ఇలా గరిటెతో కలిపి మ్యారినేషన్ చేస్తే ఈ వీడియోలో చూపెడుతున్నట్టుగా పర్ఫెక్ట్ టెక్స్చర్తో చికెన్ మ్యారినేషన్ రాదు. 5 మినిట్స్ పాటు చికెన్ మ్యారినేషన్ చేసిన ఈ చికెన్ని దాదాపు 2 గంటల వరకు ఫ్రీజర్లో పెట్టి రెస్ట్ చేయండి. ఈ మ్యారినేషన్ చికెన్ని 2 అవర్స్ పాటు ఫ్రీజర్లో వేసి రెస్ట్ ఇచ్చిన తర్వాత ఈ కర్రీ కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి తీసుకొని ఓ 150 ml వెజిటబుల్ ఆయిల్ తీసుకొని ఆయిల్ కాసేపు మీడియం ఫ్లేమ్లోనే హీట్ అయిన తర్వాత ఓ 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర చల్లేసుకొని 1 నిమిషం పాటు చిటపటలాడుతూ జీలకర్ర ఫ్రై అవ్వాలి. అప్పటి వరకు వెయిట్ చేసి చికెన్ మ్యారినేషన్ మిశ్రమం మొత్తం కడాయిలో తీసుకొని కలుపుకోండి. ఫ్రెండ్స్, ఈ చికెన్ మ్యారినేషన్ ప్రాసెస్ని కుక్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా సరే స్టార్టింగ్లో స్టవ్ లో ఫ్లేమ్లోనే పెట్టి కలుపుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేస్తే చికెన్ ముక్కలకి మసాలా మిశ్రమం ఉండడం వలన వెంటనే అడుగంటుకుపోతుంది ఈ కర్రీ. అందుకని ఇప్పుడు దాదాపు నెమ్మదిగానే స్టవ్ లో ఫ్లేమ్లోనే ఓ 5 నిమిషాల పాటు కలుపుతూ కుక్ చేసుకోండి ఈ కర్రీని. 5 మినిట్స్ పాటు కలుపుతూ కుక్ చేసుకున్నాక ఈ చికెన్ గ్రేవీ కోసం ఓ 2 కప్ల బేసిక్ ఎల్లో గ్రేవీ వేసి కలుపుకోండి.
ఫ్రెండ్స్ ఈ ఎల్లో గ్రేవీని కాజు కర్బూజ్ సీడ్స్తో చేశాను. మా రెస్టారెంట్ నుండి నా స్టైల్లో చాలా ఈజీ మెథడ్తో చేసిన ఈ ఎల్లో గ్రేవీ వీడియో మన ఛానల్లో ఉంది. ఒకసారి ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుండి చూసి ప్రిపేర్ చేసుకోండి. ఈ బేసిక్ గ్రేవీ వేసి దాదాపు 5 నిమిషాల పాటు స్టవ్ లో ఫ్లేమ్లోనే పెట్టి నెమ్మదిగా కలుపుతూ కుక్ చేసుకున్నాక దాదాపు అబౌవ్ 1 లీటర్ వరకు వాటర్ యాడ్ చేసి కలుపుకోండి. ఇదే టైంలో ఈ వాటర్ వేసి కుక్ చేయడం వలన ముక్కలన్నీ పర్ఫెక్ట్గా కుక్ అయ్యి ఈ వాటర్ సహాయంతోనే కర్రీ ఉడుకుతున్నప్పుడు టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అందుకని 1 లీటర్ల వాటర్ యాడ్ చేసి కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఓ 2-3 నిమిషాల పాటు నెమ్మదిగా కలుపుతూ కుక్ చేసుకున్నాక హాఫ్ కప్ల ఫ్రెష్ క్రీమ్ చల్లేసుకోండి. ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసి మళ్ళీ పెద్దగా చాప్ చేసుకున్న కొద్దిగా మింట్ లీవ్స్ చల్లేసుకొని ఓ 2.5 టేబుల్ స్పూన్ల చికెన్ మసాలా చల్లుకొని ఓ 2 నిమిషాల పాటు కలుపుకోండి. ఫ్రెండ్స్ ఈ చికెన్ మసాలాను కూడా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడి నుండి చూసి ప్రిపేర్ చేసుకోండి. ఫ్రెష్ క్రీమ్, మింట్ లీవ్స్, చికెన్ మసాలా వేసిన తర్వాత ఓ 2 నిమిషాల పాటు కలుపుకొని మూత పెట్టేసి స్టవ్ హై ఫ్లేమ్లోనే ఓ 5 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. 5 మినిట్స్ కుక్ చేసిన తర్వాత మూత తీసేసి చూడండి, చాలా బాగా మనం ముందుగా వేసిన పెరుగు ఆయిల్ అంతా మెల్ట్ అయ్యి జ్యూసీగా చాలా బాగా కలర్ఫుల్గా ఒక అథెంటిక్ ఫ్లేవర్తో కనబడుతుంది కదా. ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఓ నిమిషం పాటు నెమ్మదిగా కలుపుతూ కుక్ చేసుకోండి. 1 మినిట్ పాటు నెమ్మదిగా ఈ కర్రీ కలుపుతూ కుక్ చేసుకొని ఫైనల్గా దాదాపు 1.5 టేబుల్ స్పూన్ల గరం మసాలా చల్లేసుకోండి. ఈ గరం మసాలా లింక్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుండి చూసి ప్రిపేర్ చేసుకోండి. ఈ గరం మసాలా చల్లేసి ఓ నిమిషం తర్వాత ఓ 2 మీడియం సైజ్ గల లెమన్ని సీడ్స్ రాకుండా చాప్ చేసుకొని పిండేసుకొని ఓ నిమిషం పాటు నెమ్మదిగా కలుపుతూ కుక్ చేసుకోండి. 1 మినిట్ తర్వాత మూత పెట్టేసి మళ్ళీ ఓ 5 నిమిషాల పాటు స్టవ్ హై ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించుకోండి. 5 మినిట్స్ పాటు కుక్ చేసుకొని మూత తీసేసి చూడండి, చాలా బాగా కుక్ అయిపోయి సర్వ్కి ఆల్మోస్ట్ రెడీ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఓ 2 నిమిషాల పాటు నెమ్మదిగా కలుపుతూ కుక్ చేసుకొని ఫైనల్గా హాఫ్ కప్ల నైస్గా చాప్ చేసుకున్న కొత్తిమీర చల్లేసుకొని కొద్దిసేపు మళ్ళీ కలుపుతూ కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోండి. చూశారు కదా ఫ్రెండ్స్, ది బెస్ట్ అథెంటిక్ హైదరాబాదీ రెడ్ చికెన్ కర్రీ రెడీ. బై ద వే ఫ్రెండ్స్, స్మాల్ రిక్వెస్ట్, ఈ వీడియోకి ఒక్క లైక్ వేయండి. చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు, అందుకని లైక్ బటన్ ప్రెస్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అని యాక్టివ్ చేయండి. ఫ్రెండ్స్ చాలా మంది ఈ బెల్ ఐకాన్ని కూడా ఆల్ అని యాక్టివ్ చేయడం మర్చిపోయారు, అందుకని నేను డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నప్పుడు మీకు నోటిఫికేషన్ రావడం లేదు. ఒకసారి ఈ బెల్ ఐకాన్ని ఆల్ అని యాక్టివ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. పవన్ బోడా.